11కి బయలుదేరితే ఇప్పుడు 12:30 అయింది రూమ్కి వచ్చేప్పటికి. ఫైనల్గా రూమ్కి వచ్చేప్పటికి నైట్ 12:40 అయింది. సో మన రూమ్ అంతా చూడండి, సింగిల్ బెడ్ రూమ్. బీచ్ నియర్ ఉంది, అంటే ఒక 50 స్టెప్స్ వేస్తే. హోటల్ నేమ్ వచ్చేసి ఓషన్ బ్లూ. లాకర్ ఇచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి ప్రజెంట్ 9:30 అవుతుంది. ఇప్పుడే రెడీ అయ్యాము, బయటికి వెళ్ళాలి వైజాగ్లో. నైట్ వచ్చేపాటికి దగ్గర 12:30 అయింది. ఎర్లీ మార్నింగ్ నిన్న 11కి బయలుదేరితే టెంపుల్స్ అన్నీ చూసుకొని వచ్చేపాటికి టైం అయింది. సో ఇంకోండి మన ఈరోజు డ్రెస్ బాగుంటే కామెంట్ చేయండి. రూమ్ అనేది నిన్న ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రూమ్ చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు ఇలా చూస్తే పడుకున్న తర్వాత మీరు తిట్టుకుంటారు, కానీ హోటల్ నేమ్ వచ్చేసి చూపిస్తుంది ఓషన్ బ్లూ. 2500 రూపీస్ పడింది రూమ్ రెంట్. రూమ్ అయితే చాలా బాగుంది, హాట్ వాటర్ ఫెసిలిటీ కానీ. కొంచెం వాష్రూమ్లో చూపిస్తా. ఇంకోండి బ్లోయర్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ బాగుంది చూసుకోండి. ప్రజెంట్ చూసారు కదా, వాష్రూమ్ అయితే నీట్గా ఉంది. నేను చూపించాల్సింది, నేను ఏంటంటే బాగా నిద్రపోయా. ఇది మన రివ్యూ హోటల్ది. ప్రెసెంట్ ఇప్పుడు బయటికి వెళ్తాం కదా, ఎక్కడెక్కడ వెళ్తాం అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వైజాగ్లో. ఓకేనా, ఉంటా. నేను తీసిన వీడియోలో కొంచెం వాయిస్ ఓవర్ రాలేదు, ఎందుకంటే మైక్ పెట్టుకోలేదు. సో ఇవాళ మైక్ పెట్టుకున్నాం కదా. నిన్న వచ్చింది కూడా లైట్గా లిటిల్ బిట్ వీడియో తీశాను, అది కూడా అప్లోడ్ చేస్తా చూడండి. ఓకే, హోటల్ బయటకి అయితే వచ్చేసాము. బయట చూడండి అంబియన్స్ ఎంత బాగుంది. చూసారు కదా అంబియన్స్ ఎంత బాగున్నాయో. నేను ఏంటంటే పెయింటింగ్ వేస్తున్నారంటే ఇక్కడ అంతా చెక్కలు ఎందుకే పెట్టేది అయింది కర్రలు కట్టి. సో ఇప్పుడు మనం బయటకు వచ్చాము. బయట చూడండి అమ్మ, చాలా బాగుంది బయట. ఏంటన్నా అయితే ఒక విల్లా తీసుకున్నాడు, అంటే ఒక ఫ్లాట్, 3 బెడ్రూమ్లు, ఒక హాలు. ఎంత అయిందంట? అదే ఎంత అడగలా. బాగుందండి. మా ఆవిడ అన్నాడు, మా బామ్మతో డ్రైవర్ వచ్చాడు. బాగుందండి. అది సపరేట్గా బెడ్రూమ్ ఇచ్చాడంట. 60 ఫ్యామిలీకి 2 బెడ్రూమ్లు ఉన్నారంట. అయితే వాళ్ళ చూడడానికి ఎంత బోలిపో బిస్కెట్లు వేసేది ఉంది. అది అతను దా బిస్కెట్ వేస్తుందా? తిను. రోజు చికెన్ అయినా? అదే నిన్న కూడా వేసా బాబు అక్కడ తెల్ల. తిన్నాయా పొద్దున్న? కరెక్ట్గా బీచ్ ఎదురు నేను వెళ్ళి హోటల్ దగ్గర పాప మా అమ్మ ఉండి చూడండి. ఏవో డైలీ ఫుడ్ పెడుతుంది. పిల్లలకి 2 ప్యాకెట్లు పాలు ప్లస్ కుక్కలకి బిస్కెట్లు వేస్తుంది. అంగో బిస్కెట్లు ఆడే మామకి ఇచ్చాను, పో వెళ్ళిపో. చిట్టి పాలు తాగా? సరే అంటే అయితే పాలు పేడ తీసుకొస్తాను మధ్యాహ్నం వచ్చేప్పుడు. చిట్టి బాయ్. పాపం ఆంటీ పండుకునేదో రోడ్డు మీద, కానీ అయినా సరే రోజుకు 2 పాల ప్యాకెట్లు ప్లస్ బిస్కెట్స్ ప్యాకెట్స్, మధ్యాహ్నం అన్నం కూడా పెడుతుంది. ఇప్పుడు మనం బయటికి టిఫిన్ తిన్నాక వచ్చాం. సో బీచ్ దగ్గరే మనకి టిఫిన్ ఎక్కడ బాగుంటుందంటే బస్ స్టాప్ ఉంది చూసారా, బస్ స్టాప్ పక్కనే ఫుడ్ వరల్డ్ ఉంది, దాని పక్కన చాలా బాగుంటుంది. అది 2 గారె తీసుకున్నాం ప్రజెంట్. అన్న టిఫిన్ చాలా బాగా ఉంటుంది ఇక్కడ. ఆపోజిట్ అని చెప్పా కదా, ఇది రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. టిఫిన్స్ అడుగుదాం. అన్న టిఫిన్ ఎట్లా రేట్ ఎంత? ఇది
ఎంతనా 4 గారె ఎంత? బజ్జీ 4 గారె. వడ ఎంతనా? వడ కూడా 50 కదా. దోశ ఓకే. టిఫిన్ అయితే చాలా బాగుంది, తినేసాను ఆల్రెడీ. సో నార్మల్గా అన్న ఎప్పుడు వచ్చినా అన్నం కలుస్తూ ఉంటా, అందుకే వచ్చాను మళ్ళీ. సరే అన్న, ఓకే అన్న, బాయ్ అన్న. చట్నీ చాలా బాగుంది, చట్నీ చాలా బాగున్నాయి. మనకి సాంబార్ ఇస్తారు, ప్లెయిన్ చట్నీ ఇస్తారు. అన్న ఏంటన్న చట్నీలు? ఓన్లీ టమాటా చట్నీ, ప్లెయిన్ చట్నీ, బొంబాయి చట్నీ, సాంబార్, మసాలా కూర కూడా ఉంటుందా? ఓకే, చాలా బాగున్నాయి అన్నీ. మాస్టర్ మీరేనా? ఓకే, మీ పేరు? తిరుపతి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే బ్రో, బాయ్ బ్రో. బాయ్ అన్న, వెళ్ళొస్తా. సో టిఫిన్ అయితే తినేసాము, ఇద్దరి మీద 200 అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఒకళ్ళు రావాలనిపిస్తే బస్ వే ఉంది చూసారు, ఆర్కే బీచ్ దగ్గర. ఆర్కే బీచ్ అవతలే ఇక్కడ చూడండి, మయూరి రెస్టారెంట్ దాని నేమ్ అది. మార్నింగ్ టిఫిన్ ఓన్లీ మార్నింగే ఉండేది టిఫిన్ అన్నోళ్ళ దగ్గర, మధ్యాహ్నం అంతా ఫుడ్ చైనీస్ రెస్టారెంట్ లాగంట. సో నాకైతే కట్టింది వర్త్ఫుల్ అనిపించింది. సో మీరు రావాలనుకుంటే రావచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం టెంపుల్కి వెళ్దామని చూస్తున్నాం. అది టెంపుల్ నేమ్ ఏంటి ఐడియా లేదు, పద్దాక సింహాచలం వస్తుంది. సో చూద్దాం. ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం అంటే ఈ ఎండకి అవ్వట్లే కూర్చోవడం కూడా. ఈవినింగ్ టైంలో ఈ బీచ్ దగ్గరికి వచ్చి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే. నేనైతే లాస్ట్ టైం చలికాలంలో వచ్చాను, చాలా బాగుంది. ఇప్పుడు ఎలా ఉందో మరి ఐడియా లేదు.